ఆల్రెడీ మనం ఇప్పటివరకు యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ లెసన్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ లేదా స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. అటామిక్ స్ట్రక్చర్ లేదా స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. అయితే ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది అసలు మనకి కెమిస్ట్రీ మొత్తానికి కూడా, అంటే యాక్చువల్గా మనకి పాలిటెక్నిక్లోకి వచ్చేసి మనం రాసే ఎగ్జామ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది డివైడ్ చేస్తాము. కాబట్టి ఈ యొక్క కెమిస్ట్రీలో మెయిన్గా మనకు వచ్చి ఇంపార్టెంట్ లెసన్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్. ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది మనకి కెమిస్ట్రీకి బేసిక్ లెసన్ అన్నమాట. అంటే బేసిక్స్ అన్నీ కూడా మనకి స్టార్టింగ్ ఈ లెసన్ నుంచే వస్తాయి. యాక్చువల్లీ ఏంటంటే మరి మన 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి యాసిడ్ బేసెస్ సాల్ట్స్ పెట్టారు. యాక్చువల్లీ అయితే మనకు వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ అనేది మెయిన్ బేసిక్స్ లెసన్ అన్నమాట. ఇది దీని ఆధారంగానే వేరే లెసన్స్ నేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకు ఈ యొక్క లెసన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకు ఈ లెసన్ అనేది బేసిక్ లెసన్ అయినా అంటే గుర్తుపెట్టుకోండి, దీనిలో అటామిక్లో గుర్తుపెట్టుకోండి యాటమ్ అనే పదం వస్తుంది. యాటమ్, ఈ యాటము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యాటమ్ ఆధారంగానే ఈరోజు మనం ఎలిమెంట్స్ నేర్చుకున్నాము, వాటి యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. ఆ ఎలిమెంట్స్ కంబైన్ అయితే వచ్చే మాలిక్యూల్స్ గురించి, కాంపౌండ్స్ గురించి, ఓకేనా, కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి, కెమికల్ రియాక్షన్స్ గురించి నేర్చుకోగలిగాం. అంటే ఇక్కడ మెయిన్గా మనకి ఎవరయ్యా ఇంపార్టెంట్ అంటే యాటమ్. అటామిక్ స్ట్రక్చర్లో మనకి యాటమ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క యాటమ్ గురించి మాట్లాడుకుంటే గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రా ఏ యాటమ్. చూడండి, నేను ఒక డయాగ్రమ్ డ్రా చేశాను, ఒక సర్క్యులర్ పాత్. దీనిలో నాకు ఇది నేను యాటమ్ అనుకుంటే ఈ డిజైన్ మొత్తాన్ని కూడా నేను వేసిన ఈ యొక్క స్క్వేర్ పాత్, అంటే ఈ యొక్క బాక్స్లో ఈ బాక్స్ మొత్తాన్ని కూడా నేను యాటమ్గా తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, యాటమ్గా తీసుకున్నప్పుడు ఈ యాటంలో ఇక్కడ దీన్ని ఏమంటారంటే మనం సెంటర్ ఆఫ్ ది యాటమ్ అంటాం. ఏమంటారు? సెంటర్ ఆఫ్ ది యాటమ్. సెంటర్ ఆఫ్ ది యాటమ్. సో ఈ యాటంలో ఎవరు ఉంటారంటే మనకి, అంటే సెంటర్ ఆఫ్ ది యాటంలో ఎవరు ఉంటారంటే ఈ యొక్క సెంటర్ ఆఫ్ యాటమ్ ఇంకో పేరు మనకి న్యూక్లియస్ అమ్మ. ఏంటిది? న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే కేంద్రం, కేంద్రకం అంటాము. సో ఈ న్యూక్లియస్లో ఎవరు ఉంటారంటే మనకి ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? ఫండమెంటల్ పార్టికల్స్. ఫండమెంటల్ పార్టికల్స్. ఫండమెంటల్ పార్టికల్స్ అసలు ఏంటి? ఫండమెంటల్ పార్టికల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మనందరి దగ్గర యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉందనుకోండి, పెన్ని మనం ఎలా చెప్తాము? పిఈఎన్, పెన్ అనే స్పెల్లింగ్ చెప్తాం. సో పెన్ అంటే ఇక్కడ పి ఫర్ ప్రోటాన్స్ గాను గుర్తుపెట్టుకోవడం కోసం, రెండోది ఈ ఫర్ ఎలక్ట్రాన్స్ గాను, ఎన్ ఫర్ న్యూట్రాన్స్గా చెప్తాం. ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, తెలుగులో కూడా వాటిని అలాగే పలుకుతాం. ఓకేనా? సో పెన్, పి ఫర్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఈ మూడింటిని కలిపి మనకి ప్రాథమిక కణాలు అంటాము, ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. అంటే ఈ మూడింటి ఆధారంగానే మనం ఏం చెప్తున్నామంటే ఎంటైర్లీ కెమిస్ట్రీ గురించి, వాటి యొక్క కెమికల్ రియాక్షన్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ యొక్క లెసన్ ద్వారా, అంటే ఈ యొక్క ఫండమెంటల్ పార్టికల్స్ ద్వారా మనం చెప్పుకోగలుగుతాం. అందుకని ఇప్పుడు ఎలక్ట్రాన్ అనుకోండి, మనం కంటితో చూడలేము. ఓకే, ఇవి కాంట్ సీ అవర్ నేకడే, మన కంటితో చూడలేంది ఎలక్ట్రాన్. కానీ ఈ ఎలక్ట్రాన్నే ఎక్కువగా మనకి కెమికల్ రియాక్షన్స్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్లో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనేవి గుర్తుపెట్టుకోండి సెంటర్ ఆఫ్ ది యాటమ్లో ఉంటాయి. ఓకేనా? ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అనేవి సెంటర్ ఆఫ్ ది యాటమ్లో ఉంటాయి. ఈ సెంటర్ ఆఫ్ ది యాటమ్కి ఇంకో పేరు న్యూక్లియస్. కాబట్టి న్యూక్లియస్లో ఎవరు ఉంటారంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. కాబట్టి ఎంటైర్లీ మనం యాటమ్ యొక్క మాస్ అనేది ఇది ఎక్కడ కెప్ట్ అవుతుందంటే సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్లో, సెంటర్ ఆఫ్ ది
యాటమ్, సెంటర్ ఆఫ్ ది యాటమ్ నథింగ్ బట్ న్యూక్లియస్లో ఉంటుంది. కాబట్టి దీన్ని అంటే మనకి రేపు ఎగ్జామ్లో ఏ అంటే మాస్ నెంబర్ అమ్మ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ అనే లెటర్ వచ్చింది, మళ్ళీ ఇంకోటి ఏ అంటే ఇక్కడ మాస్ నెంబర్. ఎంటైర్లీ మాస్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ కెప్ట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది యాటమ్. అంటే మనకి మాస్ అంటే యొక్క యాటమ్ యొక్క మాస్ అంతా కూడా ఎక్కడ కెప్ట్ అయి ఉంటుందంటే సెంటర్లో కెప్ట్ అయి ఉంటుంది. ఆ సెంటర్ మనం ఏమన్నా అంటే న్యూక్లియస్ అన్నాము. ఈ న్యూక్లియస్లో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవరంటే ఎలక్ట్రాన్స్. మరి ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క న్యూక్లియస్కి అవుట్ సైడ్లో ఉంటుంది. ఇది ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతుంటుంది. సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది. ఒక సర్క్యులర్ పాత్ర చూడండి, ఒక సర్క్యులర్ పాత్రలో రొటేట్ అవుతూ ఉంటుంది. ఎవరంటే ఎలక్ట్రాన్. చూడండి, ఒక సర్క్యులర్ పాత్రలో ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనకి గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ పార్టికల్స్ 3 ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను. ప్రోటాను, న్యూట్రాను సెంటర్లో ఉంటే దాన్ని న్యూక్లియస్ అంటాము. న్యూక్లియస్ బయట మనకి ఒక సర్క్యులర్ షేప్లో మనకి ఎలక్ట్రాన్ తిరుగుతుంటుంది. ఈ సర్క్యులర్ షేప్కి ఇంకో పేరు ఆర్బిట్. ఏమిటమ్మా? ఆర్బిట్. అంటే ఎలక్ట్రాన్ ఒక ఆ సర్క్యులర్ పాత్రలో తిరుగుతుంది. ఆ సర్క్యులర్ పాత్ర ఏమన్నారంటే మనం ఆర్బిట్ అంటాం. తెలుగులో దీన్ని కక్ష్య అంటే యాక్చువల్లీ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. ఓకే అండి, సేమ్ యాజ్ ఆల్ ది ప్లానెట్స్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. అంటే సన్ చుట్టూ, సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే మనకి గ్రహాలు తిరుగుతుంటాయో ఒక కక్షలో తిరుగుతుంది. ఎవరో డిజైన్ చేసినట్లుగా ఒక కక్షలో, ఒక మార్గంలో, ఒక సర్క్యులర్ పాత్రలో తిరుగుతూ ఉంటాయి. పాత్ అంటే మార్గము. ఒక సర్క్యులర్ పాత్రలో తిరుగుతుంటాయి. ఈ సర్క్యులర్ పాత్ అనేది ఆర్బిట్ అని, దానికి ఉన్న పేరే ఆర్బిట్. ఈ ఆర్బిట్కి ఇంకో పేరు ఉందమ్మా దీనికి. ఇది యాక్చువల్లీ ఈ ఆర్బిట్ ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్ పాత్ అమ్మ. ఫిక్స్డ్ పాత్ అంటే ఇది కదలని పాత్, కదలదు, ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. అది ఇంకో పేరు మనకి ఫిక్స్డ్ పాతే కాకుండా ఇంకేం చెప్తుంటే డెఫినెట్ పాత్ అని కూడా చెప్తాం. ఇట్ హ్యాస్ ఏ డెఫినెట్ పాత్ అని ఎందుకన్నామంటే ఇది నిర్దిష్టమైన కక్షను కలిగి ఉంది. అంటే ఏంటంటే ఖచ్చితమైన కక్షను కలిగి ఉంది. అది కదిలే కక్ష కాదు, స్థిరంగా ఉండే కక్ష. అందుకనే ఫైనల్గా దీనికి ఆర్బిట్కి ఇంకో పేరు ఏంటంటే స్టేషనరీ ఆర్బిట్ అంట. ఫైనల్గా ఈ యొక్క ఆర్బిట్కి ఉన్న పేరేంటి? స్టేషనరీ ఆర్బిట్. స్థిర కక్ష అంట. తెలుగులో దీని ఏమంటారు? స్థిర కక్ష. సో ఈ స్థిర కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మారుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ జంప్ అవుతాయి. కానీ ఇలాంటి ఆర్బిట్స్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ జంప్ అవడం జరుగుతుంది. కానీ ఓకే అండి, కానీ మనకు ఆర్బిట్ అనేది అలాగే ఉంటుంది, అది మారదు. అందుకని దాన్ని స్టేషనరీ ఆర్బిట్ అన్నారు, స్థిర కక్ష అన్నారు. గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం ఎలా ఉంది, దేనిలో ఉందండి? యాటమ్. దీన్ని మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, అంటే యాక్చువల్ ఇక్కడ మరి ఎలక్ట్రాన్ ఉన్న ప్లేస్ని, అంటే ఎలక్ట్రాను ఆర్బిట్లో ఉంది అంటున్నాం, అది పర్టికులర్గా ఎలక్ట్రాన్ ఇక్కడే ఉందని చెప్పాలి అంటే దానికి మనకు పేరు చెప్తాం. దాని పేరే మనం ఆర్బిటాల్ అంటాం. ఏమంటారమ్మా? ఆర్బిటాల్. ఉపకక్ష. దీనికి తెలుగులో ఉపకక్ష అంటారు. ఉపకక్ష. కాబట్టి ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందంటే ఇంగ్లీష్లో మనం చెప్పేది పదం ఏంటంటే ది ప్రాబబిలిటీ టు ఫైండ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. గుర్తుపెట్టుకోండి నా డెఫినేషన్, వేర్ ద ప్రాబబిలిటీ టు ఫైండ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. ఎక్కడైతే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది అని నేను భావించుకుంటానో ఆ ప్రదేశం పేరే ఆర్బిటాల్, ఉపకక్షగా, లేకపోతే కర్పరం. తెలుగులో ఇంకో మాట కర్పరం అంటామమ్మా. కర్పరంగా చెప్తాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాన్ తిరగకముందు దానికి ఏదైనా ఒక వింగ్కి, ఒక రెక్కకి ఒక డాట్ పెట్టేసి నేను ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆ డాట్ని చూడాలంటే నా వల్ల అవుతుందంటే జరగని పని. అంటే ఒక ఫ్యాన్ మీద డాట్ని మనం చూడలేకపోతే నేను ఇక్కడ ఎలక్ట్రాన్ ఉన్నది అని చెప్పే లోపే ఎలక్ట్రాన్ కొన్ని వేల సార్లు రొటేట్ చేస్తుందండి. అంటే వి కాంట్ సీ అవర్ నాక్డ్ ఐ
హౌ మచ్ స్పీడ్ ఇట్ ఈజ్ రొటేటెడ్. దాని నా కంటితో చూడలేని అంత అత్యంత వేగంగా వెళ్తుంది కాబట్టి నేను ఇక్కడ ఉంది అనే లోపే అది ఎన్నోసార్లు తిరుగుతుంది. అందుకని పదం వాడు ఏంటంటే వేర్ ద ప్రాబబిలిటీ ఉంది, సంభావ్యత ఉండొచ్చు అని అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉందని ఎప్పుడు మనం చెప్పకూడదు. అందుకే వేర్ ద ప్రాబబిలిటీ టు ఫైండ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. ఎక్కడైతే ఎలక్ట్రాను గరిష్టంగా ఉండగలదు నేను చెప్తున్నానో దాని పేరే కర్పూరం అంటాం. ఈ కర్పూరం అనేది మనకి కక్షలో ఉంటుంది, ఆర్బిట్లో ఉంటుంది. ఓకే అండి. సో మనకి యాటములు మనకి ఆర్బిట్ ఉంటుంది, ఆర్బిటాల్ ఉంటుంది, తర్వాత న్యూక్లియస్ ఉంటుంది. అంటే మెయిన్గా ఈ యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా దేని గురించి చెప్తుందంటే ఫండమెంటల్ పార్టికల్స్ గురించి చెప్తుంది. ఫండమెంటల్ పార్టికల్స్ ప్రాథమిక కణాల గురించి చెప్తుంది. అంటే నువ్వు ఏదైనా ఒక మూలకం ఎలిమెంట్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ఫండమెంటల్ పార్టికల్స్ కావాలి. ఏంటివి అవి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఇవి మూడింటిని మనం ఏమంటారంటే ఫండమెంటల్ పార్టికల్స్, ప్రాథమిక కణాలు అంటాం. ఇవి యాటమ్ అనే దానిలో డిజైన్ చేయబడ్డాయి. మరి ఈ విషయాన్ని నేను ఇప్పుడైతే చెప్తున్నాను, కానీ ఆ విషయం చెప్పడానికి మనకి 18th సెంచరీ, 19th సెంచరీ, 20th సెంచరీలో కూడా అనేక ప్రయోగాలు చేసి చివరికి మనకి ఫైండ్ అవుట్ చేసి చెప్పారు. అంటే యాక్చువల్ మనకి 9th క్లాస్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక అటామిక్ థియరీ గురించి ఏ విధంగా కనుక్కున్నారు, ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కున్నారు, ప్రోటాన్ ఎవరు కనుక్కున్నారు, న్యూట్రాన్ ఎవరు కనుక్కున్నారు, వాటికి ఆవేశాలు, ఛార్జెస్ ఎలా ఉంటాయి, అవి ఎంత స్పీడ్తో తిరుగుతాయి, వాటికి మాస్ ఏమైనా ఉందా లేదా అనేది చివరిగా కనుక్కొని ఒక ఎలిమెంట్లో మనం తీసుకున్న ప్రతి ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, ఇలా అప్ టు మనకి పీరియాడిక్ టేబుల్లో 118 మూలకాలు ఉన్నాయమ్మా. కానీ 118 మూలకాలు మనం పూర్తిగా నేర్చుకోం కాబట్టి 10th క్లాస్లోకి వచ్చేసి మహా అయితే మనం ఒక 30 ఎలిమెంట్స్ అనేది ప్రాపర్గా నేర్చుకుంటాము. రిమైనింగ్ ఎలిమెంట్స్ కొన్ని నేర్చుకుంటాము. అంటే ఎంటైర్లీ 118 ఎలిమెంట్స్ మనం పూర్తిగా నేర్చుకోం కాబట్టి వాటి గురించి ఒక అవగాహన అయితే ఉండాలి. కాబట్టి ప్రతి మూలకంలో 118 ఎలిమెంట్స్ అయినప్పటికీ మనకి 118 మూలకాలు అయినప్పటికీ ప్రతి మూలకంలో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి. ఏంటివి అవి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అవి ఎక్కడ ఉంటాయో అనే దాని గురించి చెప్పిన ఇన్ఫర్మేషనే నేను అటామిక్ స్ట్రక్చర్. అంటే ఒక యాటంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు న్యూక్లియస్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, నాకు ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ బయట ఆర్బిట్లో ఉంటాయి. ఈ మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఒక యాటంలో ఉంటుంది. దేనిలో ఉంటుంది? యాటంలో ఉంటుంది. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను మీకు ఇంకా అర్థం అవటం కోసం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ రూమ్కి ఎంటర్ అయినప్పుడు క్లాస్ రూమ్ మొత్తం కూడా నేను ఒక యాటం అనుకుంటే, ఓకే అండి, నాకు బెంచెస్ ఉంటాయి. అంటే విద్యార్థులు కూర్చోవడానికి ఉన్న బెంచెస్ అనేవి నాకు ఆర్బిట్స్ అయితే ఆ ఆర్బిట్స్లో మరి ఎవరు కూర్చుంటారంటే యాక్చువల్లీ మనకి బెంచెస్లో ఎవరు కూర్చుంటారు? విద్యార్థులు. ఈ విద్యార్థులు అనేవాళ్ళు ఎవరంటే మనకి అంటే ఆర్బిటాల్స్ లాంటి వాళ్ళు. బెంచీలేమో ఆర్బిట్స్ అయితే అవి కదలవు, బెంచెస్ మనం కదిలిపించాం. మరి స్టూడెంట్ ఏం చేస్తారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారే అవకాశాలు ఉంటాయి. నేను ఇక్కడ కాదు అక్కడ కూర్చుంటాను. ఎక్కడ కూర్చున్నప్పటికీ అవకాశం ఇస్తాను. అంటే ఏంటంటే ఇక్కడ ఆర్బిటాల్ అంటే మనం బెంచెస్లో ఉన్న విద్యార్థుల్ని ఆర్బిటాల్గా చెప్తే విద్యార్థి దగ్గర ఖచ్చితంగా ఏముండాలండి? పుస్తకాలు ఉండాలి. పుస్తకాలు లేకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళని క్లాస్లోకి ఎలా చేయము. పుస్తకం ఉంటేనే విద్యార్థిగా ట్రీట్ చేస్తాం. పుస్తకం లేదండి ఏం లేదు కూర్చున్నానంటే మనం ఒప్పుకోము. అలాగే ఇక్కడ ఆర్బిటాల్ గురించి చెప్పినప్పటికీ దానిలో ఖచ్చితంగా ఎవరు ఉండాలంటే విద్యార్థి దగ్గర పుస్తకాలు ఎలా ఉండాలో అట్లాగే ఖచ్చితంగా ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఉండాలి. అప్పుడు ఎలక్ట్రాన్ ఉన్నప్పుడే ఆర్బిటాల్ గురించి మాట్లాడు. కాబట్టి బెంచెస్ అనేవి ఆర్బిట్స్ అనుకుంటే, విద్యార్థులు అనేవాళ్ళు ఆర్బిటాల్ అనుకుంటే, విద్యార్థుల దగ్గర ఉన్న బుక్స్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఎలక్ట్రాన్లు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ మొత్తం మనం ఒక క్లాస్ రూమ్ యాటమ్ అనుకుంటే ఈ విధంగా మన డివిజన్ జరుగుతుంది. కాబట్టి బెంచీలు కదలవు కాబట్టి అవి మనం ఆర్బిట్స్గా చెప్పుకున్నాము. దానిలో ఆర్బిటాల్ ఉంటుంది, ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఉంటుంది. మనకి కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా దేని ఆధారంగా చెప్తున్నాం అంటే ఎలక్ట్రాన్ ఆధారంగా చెప్తాం. అంటే ప్రోటాన్, న్యూట్రాన్స్ అనేవి మాస్ ఆఫ్ మనకి యాటమే. అంటే యాక్చువల్ దానికి మాస్ అంతా అక్కడే ఉంటుంది, సెంటర్ ఆఫ్ ది యాటమే. ఓకే అండి, న్యూక్లియస్. కానీ ఎక్కువ శాతం మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేది ఎవరంటే ఎలక్ట్రాన్. అందుకని నువ్వు ఏ కెమికల్ రియాక్షన్ తీసుకున్నా, నువ్వు అయానిక్ బాండ్ తీసుకో, కోవలెంట్ బాండ్ తీసుకో, కోవలెంట్ బాండ్ తీసుకో, మెటాలిక్ బాండ్ తీసుకో, ఏ బాండ్ తీసుకున్నప్పటికీ ఏ బంధం అయినా సరే అది ఎలక్ట్రాన్ల మీద మాత్రమే బేస్ అయ్యి వెళ్తుందండి.
అందుకని నువ్వు తీసుకున్న 30 ఎలిమెంట్స్లో ఫస్ట్ 30 ఎలిమెంట్స్లో కూడా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేవి ఎలక్ట్రానిక్ హెడ్డింగే చెప్తున్నాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటున్నాం. అంటే ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి, వాటికి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతుంది, అంటే వాటిలో ఉన్న ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, వాటి ఆర్బిటాల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేవి అరేంజ్మెంట్ మొత్తం చెప్పేది ఎవరంటే మనకి ఈ యొక్క అటామిక్ స్ట్రక్చర్, ఈ ఆటం. ఇంతగా చెప్పుకున్నట్టుగా మనకి ఏదైతే మనకి ఒక యాటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయో అదేవిధంగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పదం పేరు తెలుగులో వచ్చేస్తే ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. ఎలక్ట్రాన్ విన్యాసము. అప్పుడప్పుడు మన ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఆడుతూ ఉంటే ఏంట్రా నీ విన్యాసాలు అంటుంటారు. అంటే ఇక్కడ ప్రతి మనకు ఉన్న 118 మూలకాలలో 118 ఎలిమెంట్స్లో ప్రతి మూలకం కూడా దానికంటూ ఒక విన్యాసాన్ని, ఒక కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. మనకు ఏదైనా కంప్యూటర్ కొనాలనుకోండి, CPU కొనాలంటే మనం ఏమంటాం, కాన్ఫిగరేషన్ ఎంత అండి అంటే ఏంటంటే ఒక వస్తువుకు కూడా కాన్ఫిగరేషన్ ఎలా ఉన్నట్లు మనకి కొన్ని ఎలిమెంట్స్కి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే అండి. అంటే ఆ కాన్ఫిగరేషన్లో మెయిన్గా మనకి ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి మెయిన్గా చూస్తాం. ఇందాక చెప్పింది అదే మీకు. ఎలక్ట్రాన్స్ అనేవి అరేంజ్మెంట్స్ అనేవి హౌ టు ది అరేంజ్మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ల విన్యాసము ఎలా ఉంటుందో ఆ ఎలిమెంట్స్లో చూస్తాము. సో మనకి 10th క్లాస్లో ఎక్కువగా ఏంటంటే 30 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి కంపల్సరీ నేర్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలంటే నాకు 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d 4s1 3d 10 అండి. నేను ఇది రాయంగానే మీరు కంగారు పడాల్సిన పని లేదండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లు ఖచ్చితంగా వీటి మీద బిట్ ఉంటుంది. అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు చెప్తాను. ఎందుకంటే దీన్ని యాక్చువల్లీ కాపర్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 29. అసలు మనం మెయిన్గా 10th క్లాస్లో నేర్చుకున్న ఎలిమెంట్స్ మొత్తం ఏంటంటే 30. ఆ 30 యొక్క ఎలక్ట్రానిక్ వర్షన్ కూడా నేను రాస్తా. ఒకసారి అవి చెప్తాను, ఒకసారి మీ మెమరైజ్ చేసుకోండి. ఒకటి హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం. ఈ 20. స్కానియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ 30 అండి. ఈ 30 ఎలిమెంట్స్ నేను ఏ విధంగా అయితే ఆర్డర్లో చెప్పానో అదేవిధంగా ఆర్డర్తో పాటుగా మనకి వీటికి విన్యాసం కూడా మనకు కావాలి. ఇది నేను రాసింది ఏంటంటే కామన్గా మనందరం రాసే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను. ఎగ్జామ్లో దీన్ని ఎలా అడుగుతారంటే 29 కాపర్, దీన్ని నేను ఎలా రాస్తాను అంటే ఆర్గాన్ అంటే నాకు అటామిక్ నెంబర్ 18 ఉంది. తర్వాత వచ్చేసి ఆర్గాన్ అంటే 1s2 2s2 2p6 3s2 3p6 ఇంతవరకు నాకు ఇది ఆర్గాన్ అమ్మ. అంటే ఆర్గానిక్ అటామిక్ నెంబరు 18. యాక్చువల్లీ 2 2 6 10 + 2 12 18 వచ్చేసిందిగా. సో 18 యాక్టర్స్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఏంటి మిగిలిందంటే 4s1 3d 10. 4s1 3d 10 అనేది ఇది ఇనర్ట్ గ్యాస్ ఆధారంగా, ఇనర్ట్ గ్యాస్ అంటే మనకి జడవాయువుల ఆధారంగా. జడవాయువులు ఏంటి మనకి? ఒకటి ఫస్ట్ది హీలియం, నెక్స్ట్ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఇవి మనకి ఇనర్ట్ గ్యాసెస్ అని. అంటే నువ్వు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనకి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మనకి ఈ యొక్క పిరియాడిక్ టేబుల్ ఉన్న 118 ఎలిమెంట్స్ నేర్చుకోవడానికి ప్రధానమైన కొన్ని మూలకాల ఆధారంగా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయటం జరిగిందని మనం ఎక్కడ నేర్చుకున్నామంటే మనకి పిరియాడిక్ టేబుల్ యొక్క ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం. అంటే అటామిక్ నెంబర్ని మన యొక్క ఇనర్ట్ గ్యాసెస్ ఆధారంగా, అంటే వాటి ఆధారంగా మనకి ఈ యొక్క అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి స్థిరత్వం చాలా యాక్చువల్లీ
రియాక్టివిటీ చాలా తక్కువ అండి. వీటికి రియాక్టివిటీ తక్కువ, లో రియాక్టివిటీ, ఇనర్ట్నెస్ ఎక్కువ, అంటే చర్యాశీలత చాలా తక్కువ. అందుకని వీటిని నోబుల్ గ్యాసెస్ గాను. ఓకేనండి. నోబుల్ గ్యాసెస్ అంటే ఏంటి? తక్కువగా, అంటే మనకి తక్కువగా అరుదుగా లభిస్తాయి ఇవి. తర్వాత ఇనర్ట్నెస్ ఎక్కువగా ఉన్న గ్యాసెస్గా చెప్తాము. ఓకే, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. వాటి వ్యాలెన్స్ వచ్చేసి జీరో వ్యాలెన్స్. ఈ విధంగా అనేక పేర్లు ఉన్నాయి. సో వీటి ఆధారంగా వీటి రాసినప్పుడు చూడండి, నాకు 18 ఆర్గాన్. ఓకే అండి. యాక్చువల్లీ హీలియం 2, నియాన్ 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36, జీనాన్ 54, రేడాన్ 86 అండి. సో నేను అక్కడ ఆర్గాన్ ఆధారంగా రాశాను 18, 4s1 3d10. రేపు మనకి బిట్లు ఎలా ఇస్తాడంటే ఇట్లాగే ఇస్తాడు. ఆర్గాన్ 4s1 3d10, 4s2 3d9, 4s2 3d4, లేకపోతే 4s1 3d10. అంటే ఆన్సర్ ఒకటి ఇచ్చేసి రిమైనింగ్ బిట్లు ఇస్తాడండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4s1 3d10. యాక్చువల్లీ ఇక్కడ 4s2 రావాలి, కానీ 4s1 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ కాపర్ అనేది రీఅరేంజ్మెంట్స్ జరుగుతుంది. తనకి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిరత్వం కోసం అనేది అది రీఅరేంజ్మెంట్ చేసుకుంటా. ఆ బిట్ నేను తర్వాత చెప్తాను. వాటిలో వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రోమియం కూడా ఒకటి ఉందండి. క్రోమియం 24, క్రోమియం కాపర్, ఈ రెండు కూడా వాటికి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనకి రీఅరేంజ్మెంట్ చేసుకోండి. రేపు ఎగ్జామ్లో కూడా ఎక్కువగా ఈ రెండు బిట్ల మీద కూడా ఎక్కువ టచ్ చేస్తారు. ఎందుకంటే వాటికి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మార్చుకుంటాయి అవి. యాక్చువల్ 4s2 రావాల్సింది 4s1 వస్తుంది. కాబట్టి ఇది కాపర్ అనుకోండి, ఎంత 24 అంటే సేమ్ ఇది కూడా ఆర్గాన్ 4s1 3d5 అండి. యాక్చువల్లీ 4s2 రావాలి, అక్కడ 4s2 రావాల్సింది, అక్కడ 4s1 3d5 వచ్చింది. ఇది క్రోమియము, ఇది కాపర్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. ఇప్పుడు నేను దేని ఆధారంగా రాశానంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఎలా రాశాను? నేను ఇప్పుడు ఇనర్ట్ గ్యాస్ ఆధారంగా రాశాను. ఇదండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి నెంబరింగ్ సిస్టమ్ కూడా ఉంది. అది మనకి 20 వరకే తీసుకుంటాము. అది నేను తర్వాత చెప్తాను. కాబట్టి మనకి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ విన్యాసాల్లో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంటే. ఎట్లయినా అడగచ్చు, ఇదైనా అడగచ్చు. దీనిలో ఏదైనా ఒకటి తగ్గించో, ఒక మిస్టేక్ అడిగో సరి చేసి మనం అడిగించి, లేకపోతే ఈ యొక్క క్రోమియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఏ ఇనర్ట్ గ్యాస్ దగ్గరగా ఉందన్నప్పుడు మనం చెప్పగలగాలి. ఓకే అండి. దీనిలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ని అన్నప్పుడు చూడండి, యాక్చువల్లీ ఎలక్ట్రాన్ సంఖ్య 29 ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కూడా 29 ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నప్పుడు మనకి యాక్చువల్లీ మనకి న్యూట్రాన్స్ అన్నప్పుడు ఫార్ములా మారుతుందండి. కాబట్టి ఎలక్ట్రాన్స్ అని ప్రోటాన్స్ అన్నప్పుడు ఇక్కడున్న నెంబరే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. దాని మీద ఒక బిట్ ఇస్తాడు. అంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్లో ఎలక్ట్రాన్లు ఎన్ని, ప్రోటాన్లు ఎన్ని, న్యూట్రాన్లు ఎన్ని అని ఆ క్వశ్చన్ కూడా ఎక్కువగా వాడుతుంటాడు. అది వచ్చేసి మనకి NLX మెథడ్ ద్వారా వాడతాము. NLX అనే ఒక పద్ధతి ద్వారా మనం ఏం చేస్తామంటే వాటికి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అని గుర్తించడం జరుగుతుంది. ఓకే అండి. కాబట్టి మనం 30 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ నేర్చుకుంటూ వాటిలో వాడు ఏ విధంగా ఆడడానికి అవకాశం ఉందో చూద్దాము. దాని తర్వాత కొన్ని మనకి రాబో ప్రిన్సిపల్, హున్స్, పౌలీస్ ప్రిన్సిపల్స్, తర్వాత మనకి బోర్స్ థియరీ, తర్వాత క్వాంటం నెంబర్స్ నుంచి ఎక్కువ శాతం మనకి 100% ఖచ్చితంగా బిట్టిస్తాడు. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్లో కూడా క్వాంటం నెంబర్స్ ఇంపార్టెంట్ అండి. కాబట్టి క్వాంటం నెంబర్స్ మీద ఎక్కువగా బిట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాంటం నెంబర్స్, బోర్స్ థియరీ చూడాలి. తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి NLX మెథడ్ కూడా చూస్తాము. తర్వాత నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మీద చూస్తామండి. మోలార్ డయాగ్రామ్ మీద ఒక బిట్ ఉంటుంది. ఓకే అండి. ఈ విధంగా మనకి తర్వాత వచ్చేసి మనకి న్యూ లాంబ్డా మీద, వేవ్ లెంత్ మీద, ఓకేనా, 3 × 10⁸ మీటర్/సెకండ్. అది దేనిది వాల్యూ అంటే మనకి లైట్ ఇయర్కి యొక్క వాల్యూ, అది స్పీడ్ ఆఫ్ ది లైట్ 3 × 10⁸ మీటర్/సెకండ్. అట్లాగే అటామిక్ రేడియస్కి దాని యొక్క అది దేనిలో కొలుస్తాము. ఇవన్నీ కూడా మనకి స్ట్రక్చర్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ రోల్ అండి. ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ బిట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను రాసిన ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 30 వరకు కూడా మనం నేర్చుకొని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చేసి ఆ ఎలిమెంట్ అని అడగచ్చు. లేకపోతే ఎలిమెంట్కి అటామిక్ నెంబర్ ఇచ్చేసి దానికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయండి, లేకపోతే దాని దగ్గరకు ఉన్న ఇనర్ట్ గ్యాస్ ఏంటని అడగచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. ఒకసారి చూద్దామండి. చూడండి ఒకసారి అటామిక్ నెంబర్, దీన్ని పరమాణు సంఖ్య, తర్వాత వచ్చేసి దాని యొక్క ఎలిమెంట్ నేమ్, తర్వాత వచ్చేసి సింబల్ అండి. వీటిలో ఖచ్చితంగా బిట్లు అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా.
కాబట్టి ఒకసారి చూద్దాం. ఫస్ట్ అది అటామిక్ నెంబర్ 1. అటామిక్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. నేను 1 అని వేసినప్పుడు ఈ అటామిక్ నెంబరు డాట్గా కానీ, బ్రాకెట్గా కానీ, కామాగా కానీ, సర్కిల్గా కానీ అలాంటివి ఏది కూడా మనం రాయకూడదాం. దాన్ని జస్ట్ ఒక నెంబర్గానే వదిలేసా. సో ఫస్ట్ వచ్చేసి నాకు హైడ్రోజన్. మనం తెలుగులో కూడా అలాగే పలుకుతాం, కాకపోతే తెలుగులో హైడ్రోజన్ అని రాస్తాం. పలికే విధానం ప్రొనౌన్సియేషన్ మాత్రం హైడ్రోజన్ వల్ల పలుకుతాము. సింబల్ వచ్చేసి హైచమ్మ. 2 హీలియం, హెచ్ఈ. 3 లిథియం, ఎల్ఐ. 4 బెరీలియం, బిఈ. 5 బోరాన్, బి. 6 కార్బన్, సి. 7 నైట్రోజన్, ఎన్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మనకి ఎలిమెంట్ యొక్క నేమ్ ఇది. ఓకే అండి. 1 హైడ్రోజన్, 2 హీలియం, 3 లిథియం, 4 బెరీలియం, 5 బోరాన్, 6 కార్బన్, 7 నైట్రోజన్. వీటిలో ఉన్న ఫస్ట్ లెటర్ తీసుకున్నాను, అది సింబల్ అవుతుంది హెచ్ఈ. దీనిలో ఎల్ఐ, దీనిలో బిఈ, దీనిలో బి, దీనిలో కార్బన్లో సి, తర్వాత నైట్రోజన్లో ఎన్. ఇవి వాటి యొక్క సింబల్గా చెప్తాం. అంటే రేపు ఎగ్జామ్లో మనకి అంటే వీటిలో కొన్ని పేర్లకి మనకి లాటిన్ ఏం వస్తుంది, దాని ఆధారంగా చెప్తాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్, ఇవి బాగా నేర్చుకోవాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసమ్మా 8 ఆక్సిజన్. ఆక్సిజన్ ఓ. 8 ఆక్సిజన్ ఓ. 9 ఫ్లోరిన్ ఎఫ్. 10 నియాన్ ఎన్జి. ఓకే అండి. ఫస్ట్ ఆక్సిజన్ ఓ, ఫ్లోరిన్లో ఎఫ్, నియాన్లో ఎన్ఈ. ఓకే అండి. 11 సోడియం. సోడియం లాటిన్ నేమ్ యాక్చువల్లీ నాట్రియం అంటామండి, గుర్తుపెట్టండి. నేట్రియం సింబల్ వచ్చేసి ఎన్ఈ అండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇది నీకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టాను కానీ యాక్చువల్లీ రౌండప్ కాదు అది. ఓకేనా. సో మనకి సోడియం గుర్తుపెట్టుకోండి. సోడియం ఇంపార్టెంట్, ఎందుకంటే పేరేం సోడియం, రాసిద్దేమో ఎన్ఏ, నాట్రియం. తర్వాత 12 వచ్చేసి మెగ్నీషియం అండి. మెగ్నీషియం చూడండి, ఇక్కడ ఎంజీ అనేది వస్తుంది. సో మెగ్నీషియం ఎంజీ. 13 అల్యూమినియం అండి, ఏఎల్. తర్వాత వచ్చేసి 14 సిలికాన్ ఎస్ఐ. ఇంకేండి సిలికాన్, దీనిలో ఉన్న ఫస్ట్ 2 లెటర్స్ సిలికాన్. నెక్స్ట్ అండి 15 వచ్చేసి ఫాస్ఫరస్. 16 సల్ఫర్. 17 క్లోరిన్. క్లోరిన్లో సిఎల్, సల్ఫర్లో ఎస్, ఫాస్ఫరస్లో పి. 18 ఆర్గాన్. ఆర్గాన్ వచ్చేసి ఏఆర్ అండి. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా, ఎందుకంటే ఇది ఎనర్జీ గ్యాస్ అండి. ఇందాక నియాన్ కూడా ఎనర్జీ గ్యాస్. తర్వాత వచ్చేసి 19 పొటాషియం. పొటాషియంలో మనకి వచ్చే లెటర్ పి, కానీ మనం రాసేది ఇక్కడ క్యాలియం అండి, గుర్తుపెట్టుకుని క్యాలియం. దీనికి లాటిన్ ఏమో క్యాలియం. రేపు ఎగ్జామ్ కూడా అడుగుతాడు. పొటాషియం
నేమ్ పొటాషియం కానీ రాసేది క్యాలియం కే సింబల్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 20 కాల్షియం, 20 కాల్షియం Ca. ఇవి ఫస్ట్ 30 ఎలిమెంట్స్ అండి. ఫస్ట్ 30 ఎలిమెంట్స్ యొక్క వాటికి అటామిక్ నెంబరు, ఎలిమెంట్ నేము, ఎలిమెంట్ యొక్క సింబల్స్, సంకేతం. ఓకే అండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా ఈ 20 ఎలిమెంట్స్లో ఉంటాయండి ఎక్కువగా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, అది కూడా ఈజీ అని చెప్తాను. సో మనం ఈరోజు 20 ఎలిమెంట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ రేపు 30 ఎలిమెంట్స్, వాటికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, వాటి తర్వాత వచ్చేసి వాటిలోని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్, న్యూట్రాన్లు అనేవి ఎలా ఉన్నాయి, వీటి గురించి మన యొక్క అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకుందామండి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.